ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాది దత్తాత్రేయ నమ. మనం ఈ రోజున 41వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. తత్వబోధ అది ఏం చెప్పిందంటే, స్వయం జ్యోతి అనంతాత్మ, స్వయం జ్యోతి అనంతాత్మ, విశ్వమాత్మ పురాతన, విశ్వమాత్మ పురాతన, సర్వగ సర్వవ్యాపీ చ నిర్వికారో నిరంజన. అంటే స్వయం జ్యోతి, ఆత్మ స్వయం ప్రకాశం, అనంతాత్మ, అది అనంతమైనది. మన ఆత్మ, మనలో ఉన్న స్వయం జ్యోతి ఉంది కదా, ఆత్మ అనంతం. అది ఏదో మనలో ఉన్నది కదా అనుకోవద్దు, అనంతమైనది. విశ్వమాత్మ పురాతన. విశ్వమాత్మ అంటే విశ్వ యొక్క కాన్షియస్నెస్, అంటే మన విశ్వ చైతన్యం, అంటే పరబ్రహ్మ స్వరూపుడి యొక్క చైతన్యం, ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యమే స్వయం జ్యోతి. అది స్వయం ప్రకాశిస్తుంది మన శరీరానికి. అది అన్నింటికి శక్తినిచ్చి మనకు మన మానవుడిగా మన చేసిన పనులన్నింటికి, మన శరీరానికి స్థూల శరీరం చేసే పనులన్నీ యొక్క ఆత్మ చైతన్యం అనేది జరుగుతుంది. ఇది ఆ స్వయం ప్రకాశం కలిగింది ఈ ఆత్మ చైతన్యవంతమైనది, నిర్వికారం, నిర్మలం. ఇదే అందుకని స్వయం జ్యోతి అనంతాత్మ. ఎందుకని నిర్వికారం అన్నాడు కదా. నిర్వికారం అంటే ఏంటి? అంత ఇక ఎక్కడ ఆకారణ అస్వరూపం అంతా ఆయనది. అంటే నా పక్కన, నీ పక్కన ఎంత ఏం లేదు కానీ నిరాకారుడు ఉన్నాడు. ఆయనే ఆత్మ, ఆయనే విశ్వాత్మ. విశ్వాత్మ అంటే విరాట్ పురుషుడు, ఆత్మ అంటే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. ఈ రెండు, విశ్వాత్మ పురాతన. ఆ విశ్వాత్మ అనేది బాగా పురాతనమైంది. అంటే దానికి ఆది అంతం లేదు. పురాతన అంటే సనాతనమైంది. సనాతనం అంటే దానికి అది ఎప్పటి నుంచి ఉన్నదో, ఎప్పుడు లేదు, ఆది అంతం తెలియదు. విశ్వం యొక్క ఇది అంటే విశ్వ పుట్టుక, దాని చైతన్యం వల్ల విశ్వం అంతా, సృష్టి మొత్తం కూడా నడుస్తుంది. కాబట్టి అది ఎప్పటి నడుస్తుందో, ఎప్పుడు పుట్టిందో ఎవ్వరికి తెలియదు. ఆది అంతం దేనిది, విశ్వ పుట్టుక ఇవన్నీ మనకు తెలియదు. సర్వగా అంటే అంతటా వ్యాపించింది. సర్వవ్యాపించ సర్వగా నిర్వికారం, నిరంజన, మాలిన్యం ఉండేది ఏ విశ్వాసం. ఇదే చెప్తున్నా. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి? అంతులేని విశ్వాత్మ కానీ మన ఈ ఆత్మ కానీ అంతులేని ఈ విశ్వాత్మ చాలా పురాతనమైంది. ఈ మన ఆత్మని ఏ జన్మకో ఆ జన్మకేమో కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా అనాదే. ఎందుకంటే ఈ ఆత్మకు సాగు లేదు, పుట్టుక లేదు. ఇది ఈ శరీరానికి ఇంట్లో ఉండి మళ్ళీ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ నువ్వు శరీరం ఎత్తే మళ్ళీ నీతో పాటు ఆ ఆత్మ అక్కడ దొరకబడుతుంది, ఆ శరీరం దొరకబడుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంతేమంటూ ఈ సాగు పుట్టుక ఇది కూడా ఇన్ని మనం నిర్మిస్తేమో అప్పటి నుంచి అట్నే ఉన్నది. ఇది కూడా నిర్వికారమే. ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోలేదో, ఏందో అదంతా. అంటే ఒకటే మాట, పరబ్రహ్మ స్వరూపునికి ఏ లక్షణాలు ఉంటాయో మన ఆత్మకు కూడా అవే లక్షణాలు. ఆయన యొక్క స్వరూపమే ఇది. ఒకటే గుర్తుపెట్టుకోండి. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇది మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక నిర్వికారుడు నిరంజనం, ఆయనకి ఇటువంటి శుద్ధ స్ఫటికమైన వాడు. ఆత్మస్వరూపం అంతే, విశ్వాత్మస్వరూపం కూడా అంతే. అదే మనకి ఈ శ్లోకంలో భావం మనకు చెప్తున్నారు స్వామి. అయితే ఆత్మకు జననం లేదు, మరణం లేదు,
మార్పు లేదు. అది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆత్మ సాక్షిభూతంగా ఉంటాయి. కానీ ఈ శరీరాలు మారుతాయి, ఈ మనస్సులు మారుతుంది, ఈ బుద్ధి మారుతుంది, శరీరంలో ఉన్న ప్రతి భాగం మారుతుంది. అన్నీ మాటే, అనుభవాలు మారుతాయి. ఈ సూచన చేసే 3 దశలు అన్నీ మారిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రం ఎప్పుడు స్థిరమైనది. అది ఎప్పుడు మారదు. ఇక మనకు మన శరీరం బాల్యం వస్తుంది. మనం చూస్తున్నాం, ఇది మారుతున్నాం అంటానికి. బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, తర్వాత మధ్యాహ్నం మళ్ళాక అకౌమానం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, కొన్నాళ్ళకు నశించిపోతుంది. అంటే ఇవన్నీ మన శరీరంతో పడి మనసు బుద్ధి అన్నీ కూడా పోయి. కాబట్టి ఇది ఏది కూడా శాస్త్రం కాదు. ఒక్కటి పారమార్థికంగా నేను నువ్వు నేనంటే దీన్ని బట్టి అని చెప్పేది ఏంటంటే, స్వామి నేను ఉన్నాను అంటే నీ శరీరం కాదు, నీ యొక్క బుద్ధి కాదు, నీ మనసు కాదు, నీ ఏది కాదు. మరి ఏంటి నేను అంటే? నీలో ఉన్న ఆత్మే ఉన్నది. నేనంటే అది. అదేం తెలుసుకోవడం జ్ఞానం. అది ఎప్పటికీ అదే నేను అనే భావం. ఆత్మ చైతన్యం ఉండడమే నేను. అది శాశ్వతమైనది. ఈ శరీరం పోతే మరి ఇంకో శరీరం దాచుతుంది. ఆ నేను మాత్రం పోదు. అదే అది నేర్చుకోమంటున్నారు స్వామి. అట్నే విశ్వం కూడా, విశ్వాత్మలో అంతటా పరమాత్మ చైతన్యం ఉంది. ఈ విశ్వం మారుతుంటుంది, అన్ని మొత్తం మారుతుంది. కానీ పరమాత్మ పరబ్రహ్మం మాత్రం మారదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఇదే కాదు, దానికి 3 కారణాలు ఉంటాయి. నిర్వికారం, ఇటువంటి కల్మషం ఉండదు, దానికి మాలిన్యం ఉండదు, ఏమి ఉండదు. అది కూడా 3 కారణాలు ఉండేటువంటి ఇవే. అది చైతన్యవంతమైనది, ప్రకాశవంతమైనది, అన్నీ ఉంది. ఇది ఉపనిషత్తులు ఏముంటాయి? సర్వం కల్విదం బ్రహ్మ అని అది చెప్తుంది. సమస్తం అంటే సమస్తం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్తుంది. అంటే అందుకని ఈ పర్మనెంట్గా ఉండేది అక్కడ పరబ్రహ్మ, ఇక్కడ మన శరీరంలో ఆత్మ. ఇవే శాస్త్రంగా ఈ రెండే ఉండే. అదే మొత్తం, అదే జగత్తులో ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపం మనలో ఉంటుంది, అది ఆత్మగా. కాబట్టి ఈ రెండే శాస్త్రం వస్తువులు. పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతుడు. మన ఆత్మ అంటే ఆయన స్వరూపమే. కాబట్టి అది ఒకటే. కాబట్టి ఉండేది ఒక పరబ్రహ్మమే. ఎప్పటికి ఒకటే ఫండమెంటల్ సూత్రం ఉండేది. సచ్చిదానంద స్వరూపుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నువ్వు ఏ పేరుతోనే పిలుచుకో, రాము అనుకో, కృష్ణుడు అనుకో, ఆయనే శివుడు అనుకో, గణపతి అనుకో, అమ్మవారు అనుకో, నీ ఎవరి యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు పేర్లు పెట్టుకుని పిలుచుకోవచ్చు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ పరబ్రహ్మ స్వరూపంలో అన్నీ ఉన్నాయి. అన్ని దేవుళ్ళు ఉన్నారు, అంత జంతువులు, అన్ని జీవులు ఉన్నాయి, అన్ని యొక్క సృష్టి ప్రకృతి మొత్తం సర్వ భువన భాండాలన్నీ ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏది పెట్టి పిలిస్తే మాత్రం ఏమిటి? అన్నీ ఆయనలో ఉన్నాయన్నాయిగా. ఇప్పుడు ఇక అంతా ఆయనలో ఉన్నప్పుడు ఇక పరబ్రహ్మం అంటే అందరూ ఉన్నట్టే. అందులోనే అన్ని మతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని మతాల దేవుళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుడు ఆరాధిస్తుంటారు. వాళ్ళు ఆయనే విశ్వరూపుడు ఒక్కడే. ఏ మతం చెప్పినా ఎవరు చెప్పినా పరబ్రహ్మ దేవుడు ఒక్కడే. అది మాత్రం ఎవరు కాదని. అటు అల్లా ఒక్కడే అంటారు, యేసు ప్రభు ఒక్కడే అంటారు. ఇటు పక్కన మన హిందువులు దేవుడు ఒక్కడే అంటారు. ఏ మత సిక్కులు అంతే, ఎవరైనా అంతే. అది మాత్రం మారదు. సూర్యుడు ఒక్కడే ఎప్పటికైనా. లోకం అంతరే సూర్యుడు ఒక్కడే ఉంటాడు కదా. 10 మంది సూర్యుడు రాడు. అమెరికాలో ఒక సూర్యుడు, ఇక్కడ సూర్యుడు రాడు. అట్లనే మొత్తం యూనివర్సల్గా అన్ని మతాలు అన్నిటికీ ఒక్కడే. ఇది మనం తెలుసుకోవాలి. ఇకపోతే అద్వైతం మతం ఏం చెప్పిందంటే నిర్వికార చైతన్యమే
బ్రహ్మం. అంటే ఆత్మ చైతన్యమే బ్రహ్మం. విశ్వ చైతన్యమే, విశ్వరూప చైతన్యమే బ్రహ్మం. ఆ చైతన్యం ఈ చైతన్యం ఒకటే కాబట్టి ఆత్మ ఇది కూడా పరబ్రహ్మం. విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే ఈ జీవాత్మ చైతన్య స్వరూపుడే, కానీ చైతన్యం ఆత్మలో ఉంది కట్టే జీవుడి దగ్గర ఆత్మ చైతన్యం ఉండబట్టి జీవుడు అన్ని పనులు చేయగలుగుతున్నాడు. కానీ పరమాత్మ యొక్క అధీనుడు. ఆయన ఇది లేకపోతే ఈయన ఏది చేయలేడు. ఈ ఆత్మ కూడా ఆయన యొక్క అంశే కాబట్టి, ఆయన పార్టీ కాబట్టి ఆయన చెప్పినట్టే వింటుంది, ఆయన చెప్పినట్టు చేస్తుంది, ఆయనే మెయిన్ అని చెప్తుంది. ఈ ద్వైతం ఏమంటుంది? దేవుడు వేరే, ఈ జీవుడు వేరే, ఈ ఆత్మ వేరే, ఆ పరమాత్మ వేరే. ఎప్పుడు పరమాత్మ ఆత్మ ఒకటి కాదు అని వాళ్ళు చెప్తారు ద్వైత మతస్థులు. ఎప్పుడు నువ్వు భక్తి ప్రపత్తులతో ఈ ఆత్మ పరమాత్మ అధీనంలోకి పోవాల్సింది. పోవటం కొరకు నువ్వు భక్తి ప్రపత్తులు నీ శాశ్వత పూజలు పురాణాలు అన్నీ చేసుకుంటూ పోవాలి. ఈశ్వర ప్రసాదం కాబట్టి నీ ఆత్మ ఈశ్వర ప్రసాదం, ఆ భగవంతుని ప్రసాదం. ఇకపోతే తృతీయంలో ఏముంటుంది? నేను ఈ శరీరం అనే భావం కరిగిపోతుంది. అక్కడ ఈ శరీరం ఉండదు. అక్కడ అస్తురీయ స్థితిలో ఉండేది ఏంటి? నేననే ఆధ్యాత్మిక శరీరం, సూక్ష్మ శరీరం ఉంటుంది, సాక్షి ఆత్మ ఉంటుంది, అది సాక్షిభూతంగా ఉంటాయి. రెండే ఉంటాయి, సూక్ష్మ శరీరం ప్లస్ సాక్షిభూతులైన ఆత్మ, ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం సూక్ష్మ శరీరం మళ్ళీ నీకు నీ యొక్క కర్మలను బట్టి వేరే జన్మను నిశ్చయిస్తే అందులోకి మళ్ళీ ఈ సూక్ష్మ శరీరం ద్వారానే ఆత్మ అవి రెండు అక్కడికి పోతే మళ్ళీ ఆ శరీరం దాల్చి మళ్ళీ అక్కడ కార్యక్రమం మొదలు పెడతాయి. ఇకపోతే వేదాంతం చెబుతుంది, ఏం చెప్తుంది మన వేదాంతం? ఆత్మ కానీ పరమాత్మ కానీ నిర్వికారం అని చెప్పింది. అది సత్యం. నిర్వికారం కనపడ్డ అంటే నీ పక్కన ఉంది, నీ వెనక ఉంది, ముందు ఉంది, సర్వత్ర వ్యాపించి ఉంది. అంతటా అది లేని చోటు లేదు. అందరూ నాలో ఉంది, నీలో ఉంది, జగత్తులో ప్రకృతిలో రాళ్ళు రప్పలు చేత అన్నింటిలో కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉన్నది. అది కనపడదు. ఆ చైతన్యం మనలో కనపడదు, చెట్లలో కనపడదు, బండలో కనపడదు, ప్రకృతిలో కనపడదు, ఎక్కడా కనపడదు. నిర్వికారంగా అది ఆ చైతన్యం నిర్వికారం సూక్ష్మ రూపం అది కనపడదు. ఇక దీన్నే సహజ మార్గం ఏం చెప్తుందంటే హృదయ శుద్ధిని చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసి హృదయ శుద్ధిని తీసుకోవాలి, క్లీనింగ్ చేయాలి. మెడిటేషన్ ప్లస్ క్లీనింగ్, తర్వాత ప్రేయర్, ప్రాణాహుతి, 4 ఐటమ్స్ వాళ్ళకి. ఎస్టాస్యం చెప్పింది 4. హర్ట్ఫుల్నెస్కి వాళ్ళకి ఆయుధాలు 4. ఒకటి మెడిటేషన్ చేయాలి. ఆత్మను తెలుసుకోవాలని జ్ఞానం పొందాలన్నా నీకు చేయవలసిన 4. ఒకటి మెడిటేషన్. ఫస్ట్ మెడిటేషన్ ద క్లీనింగ్, దీని ఎంసి. ఎం అంటే మెడిటేషన్, సి అంటే క్లీనింగ్, పీపీ. తర్వాత ప్రేయర్, క్లీనింగ్ చేసుకోవాలి. నువ్వు ధ్యాసలో ఉంచిన తర్వాత నీ శుద్ధి వాళ్ళ గురువుగారు ఇచ్చేటువంటి యోగి ట్రాన్స్మిషన్ ప్రకారంగా దాంతో నీవు క్లీనింగ్ చేసుకోవాలి. నీ బాడీని క్లీనింగ్, నీ మైండ్ మొత్తం, నీ హృదయాన్ని క్లీనింగ్ చేసుకోవాలి. హృదయంలోనే అన్ని స్పందన ఉండేది. హృదయమే అన్నిటికీ మూలం, అక్కడే ఆత్మ ఉండేది. కాబట్టి ఆత్మే నీ చైతన్యం కలిగించేది, నీ శరీరం నడిపేది ఆత్మే. కాబట్టి దాన్ని శుద్ధం చేసుకోవాలి, ఆత్మశుద్ధి అంటారు. ఆత్మశుద్ధి చేసుకుంటేనే ఈ మెడిటేషన్. దానికి ఎట్లా చేసుకోమన్నారు రామ్ బాపూజీ గారు అంటే ఇదే చెప్పారు.
మెడిటేషన్ తర్వాత నువ్వు మెడిటేషన్ చేసిన తర్వాత శూన్యంలోకి వస్తావు. అప్పుడు నువ్వు ఒకప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకున్న తర్వాత నీకు అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేయాలి. అంటే నీకు అహంకారం పోతుంది ప్రేయర్ చేయటం. ఎందుకంటే ప్రేయర్ అంటే ఇది నేను కాదు చేసేది, అంతా పరబ్రహ్మమే, అంతా ఆయనే. ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపమే చేస్తున్నది. ఈ క్లీనింగ్ చేసినా నేను కాదు, ఈ కర్మ చేసినా నేను కాదు, అంతా పరబ్రహ్మ కర్మలే అనేది ప్రేయర్. అంటే నీ అహంకారం తీసి అన్నిటికీ మూలం విశ్వ చైతన్యం. అదే నాలో ఉన్న ఆత్మ చైతన్యమే ఆ విశ్వ చైతన్యం. ఆ విశ్వ చైతన్యమే నా ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యం ఉంది కాబట్టి దానికి ప్రేయర్ స్వామి నా ఆత్మ చైతన్యాన్ని విశ్వ చైతన్యంలో కలుపు అని ప్రేయర్ చేస్తే ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి పని వస్తాయి. ప్రేయర్ తర్వాత ఏంటి? ప్రాణాహుతి. అప్పుడు నువ్వు ప్రేయర్ చేస్తే నీ గురువు గారు నీకు ప్రాణాహుతి ద్వారా నీకు అనుసంధానం చేస్తాడు. ఎక్కడికి? హృదయానికి, ఈ ఆత్మ నుంచి విశ్వాత్మకి డైరెక్షన్ అక్కడికి అనుసంధానం చేస్తాడు. చేస్తే మనం చేరుకోవాల్సిన చోట అదే కదా. మొదలు ఈ హట్టును తెలుసుకుంటే ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్నట్టే. ఆ తర్వాత విశ్వ చైతన్యాన్ని తెలుసుకుంటే ఇక అంతే. అన్నిటి ప్రపంచానికి మూలం, విశ్వానికి మూలం అదే కాబట్టి ఇక అంతకంటే ఇంకేది లేదు. పరబ్రహ్మ స్వరూపమే విశ్వసిద్ధం అంటే. అక్కడికి ఇక్కడికి హట్టు నుంచి ఆ యొక్క సెంటర్ అంటారు వాళ్ళు. ఆ పరబ్రహ్మాన్ని సెంటర్, ఆ సెంటర్కి లైను కలుపుతారు స్వామి. స్వామి అక్కడ ఆ గురువు గారు అక్కడి నుంచి ఆ సెంటర్లో ఉన్నారు. వారు అక్కడి నుంచి వీరికి ప్రాణాహుతి ద్వారా లైన్ కలిపి అక్కడ చేరుకోవాల్సిందిగా ఈ 4 సాధనాల వల్ల అక్కడ చేరుకోవాలని బోధిస్తాడు. ఇది నిరంతర శ్రమ. ఒకరోజు చేస్తే సరిపోదు. అక్కడ చేరుకోవాలంటే మరి ఒక్కొక్కరు రకంగా ఉంటుంది సాధన. మొదలు మనం మెడిటేషన్ నీ మనసు నిలబడదు. నీ మనసుని నిలపడానికి చాలా రోజులు పడుతుంది. మనసు నిలిపోతే నీకు అప్పుడు నీకు ఆలోచనలు తగ్గిపోతాయి, నిశ్శబ్దత ఏర్పడుతుంది. అప్పుడు ఉదయం బంధన వాసనలు, ఇందా చెప్పేగా వాసనలు, ఆ బంధనాలు తెగిపోతుంటే సూక్ష్మమైపోతుంది. ఉదయం సూక్ష్మమైపోతుంటే నీకు అది బంధనాలు అని పోతున్నాయి. ఇప్పుడు మనం ఒకటి తీసుకోమని దారం కట్టి పొరలకి వాసనలన్నీ, సంకల్పాలన్నీ పోయితే అది ఇంతలా అయింది. దాన్ని ఇప్పుకుంటూ పోతే లాస్ట్ ఇంత సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మని అన్ని కమ్మేసినాయి, బంధనాలు ఏర్పడ్డాయి. బంధనం అంటే ఓ చుట్టూలా సన్నటి బంధం ఆత్మ మీద పళ్ళుగా. మనం ఈ గాలిపటానికి ఇంకా ఇది ఉంటుంది మాంజా లాంటిది, అట్లా చుట్టూ లోపల అసలు ఒక ప్లాస్టిక్ ఏదో ఉంటుంది, కర్ర ఏదో పెట్టుకుంటారు. దానితో చుట్టూ దాంతో బంధనం చేసావా ఈ ఆత్మని, ఈ వాసనలని బంధనాలు చేసి పెట్టుకున్నాం. దీన్ని శుద్ధీకరణ కొరికే శంకరాచార్యులు గారు జ్ఞాన మార్గం చెప్పారు. వీరు చెప్పింది ఏంటి? వీరు 4 మార్గాలు చెప్పారు దానికి. అదే సహజ మార్గం అని మెడిటేషన్, తర్వాత ఎంసీ అంటే క్లీనింగ్, పీపీ అంటే ప్రేయరు, తర్వాత ప్రాణాహుతి. ఈ 4 ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకోమన్నారు. తత్వజ్ఞానం తెలుస్తుంది. అప్పుడు నీకు ఇక్కడి నుంచి ఆయన ప్రాణాహుతి ద్వారా అక్కడికి నీకు మోక్షం లభిస్తుంది. ఇక్కడికి ప్రాణాహుతి ద్వారా నీకు లింకప్ కలుగుతుంది. అది వారు చెప్పినటువంటిది సహజ మార్గంలో. ఇదే బాపూజీ మహారాజు గారు రాజయోగంలో చెప్తున్నది. ఇంకోటి ఏంటంటే రాజమార్గం రాజయోగం ఏం చెప్తుందంటే ఉదయం పరివర్తన చెందాలి. ఈ మెడిటేషన్ 4 పనులు చేయమని అంటే ఉదయం తెలుసుకోవటమే కాదు,
హృదయాన్ని పరివర్తన చేయించాలి. నువ్వు మొదలు అనుభవం పొందు. ఉదయాన్నే నీ 4 ద్వారా ఆయన ఇచ్చిన యోగ నిధి ద్వారా ఫస్ట్ నువ్వు ఆయన సాధనాలు రిపేర్గా ఎంసీపీపీ దాటి ద్వారా నీ హృదయాన్ని మొదలు తెలుసుకో. హృదయాన్ని తెలుసుకుంటే దాని తర్వాత ఆత్మచైతన్యం తెలుసుకోమన్నాడు. అప్పుడు దాన్ని అది అనుభవించు, ఆత్మజ్ఞానాన్ని అనుభవించు. చుట్టూగా తెలుసుకోవడమే కాదు కావాల్సింది, దాని అనుభవాన్ని సంపాదించి ఆ హృదయాన్ని పరివర్తన చేయించు. పరివర్తన చేయిస్తే ఏమని చేయించాలి? ఆయన ఇంకా పెట్టాడు పైకి సెంటర్. అక్కడ ఈ హృదయాన్ని పరివర్తన చేసి సెంటర్కి పోవటానికి నువ్వు హృదయాన్ని తయారు చేయాలి. పరివర్తన అంటే అదే చేంజ్. హృదయాన్ని అక్కడికి సెంటర్ పాయింట్కి నువ్వు తీసుకుపోవటానికి నీ హృదయాన్ని అనుభవించి, ఈ ఆత్మచైతన్యాన్ని అనుభవించి, తద్వారా ఎట్లా పోవాలి, ఎట్లా అనుభవంతో తెలుసుకోవాలి. ఈ స్వామి ఇచ్చినటువంటి ప్రాణాయామం ద్వారా లింకప్ అది. ఆ లింకప్ ద్వారా నువ్వు పైకి సెంటర్కి విశ్వచైతన్యానికి పోవడానికి నువ్వు నేర్చుకోవాలి. హృదయ పరివర్తన చేయించాలి. మనస్సు ప్రశాంతం అవటం ఒకటే లక్ష్యం కాదు. మనసు ప్రశాంతం దేని కొరకు తీసుకుంటున్నాం? మనం హృదయ చైతన్యాన్ని తీసుకోవడం కొరకు, మనం హృదయ పరివర్తన కొరకు ఎన్ని చేసుకుంటున్నాం? మనసుని శాంతపరుస్తున్నాం, బుద్ధిని వాసనలను తీసేస్తున్నాం, కరిగించుకుంటున్నాం, బుద్ధిని కంట్రోల్ పెడుతున్నాం, ఇంద్రియాన్ని కంట్రోల్ పెడుతున్నాం. ఇవన్నీ చేస్తే మెడిటేషన్ చేస్తున్నాం. ఆ తర్వాత క్లీనింగ్ చేసుకుంటున్నాం, హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం ఆ ప్రాణాయామం ద్వారా. ఆ తర్వాత దేవుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నాం, భగవంతుని ఆ విశ్వాత్మని ప్రార్థన చేస్తున్నాం. నన్ను స్వామి, నాకు మోక్షమైన ఆయన నన్ను గ్రహించవయ్యా అని ఆయన ప్రార్థన చేసుకున్నాం. ఇవన్నీ చేసుకొని నీ గురువు గారికి ఇంకొక లైన్ ఇచ్చాడు. ప్రాణాహుతి ద్వారా అక్కడ నీ ఉదయం ఎంత నువ్వు చేస్తే కనుక్కుంటే ఉదయ పరివర్తన చేస్తే హృదయం అనుకూలంగా చేస్తే ప్రక్షాళన చేయడం కాకుండా దాన్ని ఉదయాన్ని పరివర్తన చేయించాలంటే నువ్వు దాన్ని అనుభవించాలి, ఉదయ పరివర్తన చెందాలి. ఆ తర్వాత పైన ప్రాణాహుతి దింకుని చేరుకోవడం ద్వారా నువ్వు పైకి పోవాలి. సాధకుడు చేయవలసిన పని అది. ఉదయాన్న బంధనాలను తొలగించుకొని ఇవన్నీ ఛేదించుకొని దాంట్లో పరివర్తన చెంది మనసు బంధనాలు ఇవన్నీ మనసు కంట్రోల్, ఇంద్రియ కంట్రోల్, బుద్ధిని కంట్రోల్, ఈ శరీరం నాది కాదని తెలుసుకోవటం, ఆత్మే జ్ఞానం అని తెలుసుకోవటం, ఆత్మనే నేనని తెలుసుకొని అప్పుడు నువ్వు ప్రాణాయామం ద్వారా అంచిన జ్ఞానం ద్వారా పైకి నువ్వు అనుభవించి నువ్వు దాని ఉదయాన్ని పరివర్తన చేసి ఈ శరీరం నాది కాదు, ఈ బుద్ధి నాది కాదు, ఈ ఎంత నాది అసలు నేను ఈ ఆత్మ ఈ ఉదయంలో అనుభవించడానికి తెలుసుకున్నాను. నా ఉదయాన్ని ఇది అసలు నా స్వరూపం, ఉదయంలో ఉన్న ఆత్మే నా స్వరూపం ఇది తెలుసుకున్నాను. దీని విశ్వాత్మలో కలవాలని నువ్వు పరితపించి అక్కడికి ఆయన ఇచ్చే లింకంతో ఆయన లాగుతాడు. నువ్వు అక్కడి పైకి ఇదాలి. అప్పుడు నీది కంప్లీట్ అవుతుంది. అదే ఆధ్యాత్మిక. అప్పుడు నీ స్వాతంత్రం, అప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానం అది. అర్థమైందా? ఇదే కాస్త ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ద ఎసెన్స్ ఆఫ్ ద శ్లోక ది శ్లోక is the discovery of the changeless self. The discovery of the changeless self. సెల్ఫ్ ఏం మారదు, అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. సెల్ఫ్ అంటే ఆత్మ. ఈ ఆత్మ నెవర్ చేంజెస్. ఇన్ ఆల్ టైమ్స్ ఇట్ ఈస్ సేమ్. లైక్ విశ్వాత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. విశ్వాత్మ should not change. This Atma also should not change. Always one kind of sthiti. Only one sthiti. చావదు,
పుట్టదు గిట్టదు. మన ఆల్ టైమ్స్ ఇట్ ఈజ్ ఎవర్ రాంగ్ లైఫ్, ఎవర్ గ్రీన్ లైఫ్. ఆత్మ అండ్ పరమాత్మ. బాబూజీ రాజయోగ helps the seeker. Rajayoga helps the seeker move beyond mental fluctuations, to remove the mental fluctuations. That is mental fluctuation. మనస్సు మెంటల్గా అనేక బంధనాలు కలిగిస్తుంటుంది. చెప్పగా వాసనలు అన్నాను అక్కడ తెలుగులో. ఇక్కడ మెంటల్ ఫ్లక్చుయేషన్స్ అండ్ so many fluctuations are coming every day, every time, every minute in the mental. These are all are bondages on the Atma. Experience. It's silent divine court within. Need of Atmani. Just and our bondages, all fluctuations, mental fluctuations are బాండేజ్ ఆత్మ. with the fluctuations, so many fluctuations. That's why you remove the fluctuations of the mind and buddhi and sariram. You are not a body, you are not a mind, you are not a buddhi. You are the Atma. That means Paramatma. You are Chaitanya. Parabrahma Chaitanya Swarupa. The heart becomes purified with meditation, cleaning, prayer and pranayama. Every day. Then it will be cleaned every time, every day. Then no bondages are formed in the Atma. It is clearly shows. You know that clearly see the Atma. When you are do the meditation, cleaning, prayer and pranayama, then Atma will clear every day. It will be so cleanly, just like mirror cleanness. Then Atma will show the clarity. This leads to true spiritual autonomy. When you are following these four ways told by the Guruji, spiritual autonomy leads to true spiritual autonomy. You will get freedom from inner bondage. You will get the freedom from bondage. All bondages are removed. Spiritually, you are free. And free. Inner bondage, you are free from inner bondage and alignment within divine will. This is very important. And alignment with the divine will. That means when you are purified the Atma, when you then you are alignment to Vishwatma. Alignment means you are with Atma, Pranahuti. You can link up with Atma to Paramatma. Atma to Atma Chaitanya to Vishwatma Chaitanya. Then you will get the moksha. This is the state you can build. Link up with Atma Chaitanya to Parabrahma Chaitanya. Then
యూ విల్ గెట్ ద మోక్ష. ద అల్టిమేట్ ఎఫికసీ ఆఫ్ రాజయోగ, the ultimate efficacy of Raja Yoga is not merely peace, not merely peace. We need not want to only peace, but transformation of the consciousness. That is our aim. What is our aim? We get the mental, not just get a mental peace. We have to build up by yogic transmission, by which is giving by your guru. You have to transform, but transformation between Atma and build up between Atma transformation to Vishwa transformation, Paramatma transformation of consciousness. Consciousness is Vishwa. Transformation of the consciousness. ప్రాణాహుతి, చైతన్యం, కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్మేషన్, చైతన్యం, ఆత్మ చైతన్యాన్ని పరబ్రహ్మ చైతన్యానికి లింకప్ చేసి నువ్వు ప్రాణాహుతి, ఈ 4 స్వామి ఇచ్చిన దాని ద్వారా నువ్వు సాధించుకోవడమే నీకు కావాల్సినటువంటిది. ఇది నీకు కావాల్సింది అదే, కానీ ఉట్టి మనశ్శాంతి కాదు, ఉట్టి ఏది కాదు. నీ డిసిషన్ ఈజ్ ద ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యం కలపడం అనేదే అవర్ గోల్, అవర్ విల్ అండ్ దట్ ఈజ్ అవర్ గోల్. దట్ ఈజ్ సీయింగ్ ద స్పిరిచువల్ అటానమీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద రాజమార్గ్. మనకు మారేది శరీరం, మారేది మనస్సు, మారేది అనుభవం, ఇవన్నీ మారే శరీరాన్ని ఫిజికల్ స్థూల శరీరం సంబంధించిన మాత్రం మారనిది ఆత్మ, మారనిది పరమాత్మ, ఆత్మయే బ్రహ్మ. కనుక ఈ మారని వస్తువుని మనం నమ్ముకోవాలి, కానీ మారే వాటిని నమ్ముకోవటం ఎందుకు? అనుకుని ఈ మారని ఆత్మని మనలో ఉండి మన ఆడిస్తున్నది కాబట్టి ఈ ఆత్మ మళ్ళీ ఈ శరీరంలో పెట్టి ఇంకో దాంట్లో పోతుంది. అట్లా పోకుండా మన ఈ ఆత్మని పరమాత్మను కల్పవయ్యా, అది అసలు రహస్యం. ఈ ఆత్మ మారదు, ఆ పరమాత్మ మారదు, శరీరం మారుతుంది, ఆ పరమాత్మ ఉన్నటువంటి జగత్తు మారుతుంది. ఎంత మారని వస్తువులు నీలో ఉన్న ఆత్మ మారదు, పరమాత్మ విశ్వంలో ఉన్న పరమాత్మ మారదు, ఆయన చైతన్యం మారదు, నీ ఆత్మ చైతన్యం మారదు. కాబట్టి ఈ శాశ్వతమైన వస్తువుని 2 బిల్డప్ కలుపు. దానికి మన గురు ఎస్ఆర్ఎంసీలో వాళ్ళ గురువు చేస్తారు. మన ఆధ్యాత్మికంలో మన శంకరాచార్యులు సహాయం చేసి మనని లింకప్ చేస్తాడు. మన జ్ఞానంతో మనని పికప్ చేస్తాడు మన శంకరాచార్య. జ్ఞానం మనం నమ్ముకున్న మన గురువు గారిని శంకరాచార్యుని వారు మన ఈ పర్మనెంట్ అయినటువంటి ఈ ఆత్మ పరబ్రహ్మ స్వరూపంలో కలవాలి, అంటే పరబ్రహ్మ చైతన్యంలో కలవాలి. ఈ చైతన్యకి అక్కడికి ఆయన మనకు లింకప్ చేస్తాడు. ఎవరు? శంకరుడు చేస్తే మనకు ఇక తిరుగులేదు. పరబ్రహ్మంలో పోతే మనకు లింకప్ అక్కడికి పోతే మనకు మళ్ళీ పునర్మరణం ఉండదు. అక్కడ నువ్వు చేరుకోలేకపోతే, ఈ ఆత్మను అక్కడ చేర్చకపోతే ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరంలో దూరుతుంది. ఇదే ఎవరు చెప్పినా అంతే. అందుకొరకునే ఎవరు ఏ గురువు చెప్పినా అసలైన గురువు చెప్పే తత్వం ఇదే వాస్తవం, ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే మోక్షం, ఇదే పరబ్రహ్మ శరీరం యొక్క ఆత్మ మోక్షం. స్వస్తి.